సభకి వచ్చినటువంటి అన్ని విధాలుగా సహకరించి ఈరోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా సహకరించి ఇంత దూరం తీసుకొచ్చారు. నిజంగా ఈరోజు మాకు ఒక ఆనందకరమైన రోజు. సినిమా ప్రపంచం గురించి ఏమాత్రం మాకు అవగాహన లేకుండా వచ్చి ఈ సినిమా పూర్తయ్యేంత వరకు ఎంతో అవగాహన పెంచుకొని ఎన్నో పాఠాలు నేర్చుకొని ఈరోజు మా సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఏదో తెలిసిన వరకు చేశాము, చాలా గొప్పగా చేసామని కూడా చెప్పలేము. మేము ఎలా చేసామనేది రేపు మీ ద్వారా ప్రేక్షకులు రిజల్ట్ అనేది ఇస్తారు. సో కొత్తగా వచ్చిన మాకు మీ అందరి సహకారం కావాలి, మీ అందరి సహకారం అందిస్తారని బహుశా 2024 సంవత్సరంలో ఒక మంచి చిత్రంగా మీ ముందుకు రాబోతున్నాము. శ్రావ్య ఫిలిమ్స్ అధినేత సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి నా నమస్కారములు. అలాగే మా సినిమా నిర్మాత అండ్ నా కో ఆర్టిస్ట్ మా ప్రణయనాథ గారికి నా నమస్కారములు. అలాగే మా డిఓపి సార్, డైరెక్టర్ సార్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, కృష్ణ సార్, ఎవ్రీబడి అందరికీ పేరు పేరు నా నమస్కారములు. సినిమా ఫస్ట్ అయితే అసలు చాలా ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేశాము. నిజంగా ఇంతవరకు ఈరోజు ఇక్కడి వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్కి ఫస్ట్ మాదే చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అండి, కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఫిలిం. ప్రేక్షక దేవుళ్ళు మా సినిమాని ఆదరిస్తారని, మమ్మల్ని మరెన్నో సినిమాలు చేసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరినీ ప్రణయనాథ గారు ఫస్ట్ ఒక సినిమా చేయటం కోసం నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి ఒక గొప్ప, నాకు ఎప్పుడు కూడా ఆయన దైవంతో సమానం. ఎందుకంటే నేను కూడా ఈ అవకాశాల కోసం తిరిగే టైంలో యాక్చువల్గా సార్ చెప్పినట్లు ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని వెళ్ళాము. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత సార్కి స్టోరీ చెప్పడం జరిగింది. సో బడ్జెట్ విషయంలో కూడా అంత బడ్జెట్ లేదని అనుకున్నారు సారు, కానీ అంచెలంచెలుగా దేవుడు ముందుకు తీసుకెళ్ళటం జరిగింది.